నా ఇన్స్టాలో స్టోరీ ఒకరు పెట్టారు గోల్డ్ రేట్ తగ్గిందని చెప్పేసి ఇంక నిజమో కాదో తెలుసుకుందామని చెప్పేసి యూట్యూబ్లోకి వెళ్ళి చూశాను. వెల్కమ్ టు 5:30 to 8 సిరీస్ డే 19 అండ్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే థంబ్నెయిల్ పెట్టేసి భారీగా తగ్గిన బంగారం రేట్ అని చెప్పేసి అదే ఉండింది. ఇంకా ఆ వీడియో అయితే ఓపెన్ చేసి చూశాను అనమాట. నిజంగానే తగ్గిందంట కానీ హైదరాబాద్లో కాదంట, యుద్ధం జరుగుతుంది చూడండి ఆ ప్లేస్లో అంట. నేను ఇంకా హైదరాబాద్లో ఏమో అని చెప్పి ఆత్రంతో చూశాను అనమాట. సరే తగ్గితే కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి. గ్రామ్ బంగారం వచ్చేసి 200కే దొరుకుతుందంట. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ 500 అంట బ్రెడ్ కానీ మిల్క్ కానీ ఇంకా చాయ్ అట్లాంటివి ఏమైనా కొనుక్కోవాలంటే. బంగారం కంటే బ్రెడ్ మిల్క్ మనకు తినే సామానే ఎక్కువ రేటు ఉన్నాయంటే అక్కడ. అది వినగానే నాకైతే చాలా బాధేసిందండి. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. పాపం సామాన్యులు ఎంత పెట్టి కొనుక్కుంటారు చెప్పండి. ఒక రోజు 2 రోజులు అయితే కొనుక్కుంటారు. ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది కదా, అసలు వాళ్ళు తింటున్నారో లేదో, అసలు పరిస్థితులు ఎట్లున్నాయా అని చెప్పేసి. కరోనా వచ్చినప్పుడు మనం అంతా చాలా ఇబ్బంది పడ్డాం కదా, ఇప్పుడు అక్కడ కూడా అట్లనే ఇబ్బంది పడతా ఉండుంటారు పాపం. నిన్న కూడా ఒక థంబ్నెయిల్ చూసిన యూట్యూబ్లో, హైదరాబాద్లో భారీగా తగ్గిన బంగారం రేట్ అని చెప్పేసి. నిజమే కావాలని ఓపెన్ చేసి చూస్తే అందులో 2000 చిల్లరో తగ్గింది. ఓ మరీ అంత తగ్గిపోయింది అనుకోండి, ఇంకా కుప్పలు కుప్పలుగా కొనేసుకుంటారు మరి జనం. మరీ అంత ఒక్కసారి తగ్గిపోతే ఎలా చెప్పండి. కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.